శామ్ తుఫాను ప్రభావంతో విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి చెదురుముదురుగా చినుకులు పడినా రాత్రి నుంచి ఉదయం వరకు భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి. రైల్ సర్వీసులపై మిచాంగ్ తుఫాన్ పెను ప్రభావం చూపిస్తోంది. విశాఖ, బాపట్ల, చీరాల లైన్లలో తిరిగే రైళ్లు రద్దయ్యాయి. శిరీష ఓ రాంధ్రా కేలారా మాకే దేవుడి జీవితంలో ఒక అద్భుతమైన కార్యం. శిరీష చాలా సమస్యతో వచ్చావు. శిరీష, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. శిరీష, నీ జీవితంలో చాలా వేదన. ఎక్కడి నుంచి వచ్చావు బిడ్డ? మచిలీపట్నం. రోషాంధ్ర హలాకి. నా యజమానికి నడుము నొప్పండి. నీ యజమానుడికి నడుమును ఎవరైనా ఎక్కడ ఉన్నాడు? కమా, వంగలేరు ఎట్లా ఫోటో వస్తుంది. ఓకే, వంగండి, మళ్ళీ పైకి లేకండి. మీకు పెయిన్ ఉందా? లేదు. గట్టి సభలో కొట్టండి. నేను వచ్చి రావడం కారణం ఎంతో భారముతో ప్రయాసంతో ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు చనిపోదామా, నా జీవితము ఎలా అయిపోతుందా నా జీవితం అని కొట్టుకులాడుతూ ఒక భయంకరమైన చీకటి నన్ను కమ్ముకుని ఎప్పుడు చనిపోతావా అని వేధిస్తుంటే భయంకరమైన చీకటి తట్టుకోలేకపోయాను. నేను తిరిగి రావడం ఇటుకి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని రాలేదు, కానీ ఇటే వెళ్ళిపోవాలి లేదంటే నేను చనిపోవాలి అని ఇక్కడికి వచ్చాను. ఎంతో ప్రయాసంతో ఇక్కడ వచ్చాను. నిన్న నెల అయ్యగారు ద్వారాగా ఒక వాక్యం చెప్తూ ఒక గాలిని ఊదాడు. ఆ గాలి నన్ను తాకినది. నేను ఇంటికి వెళ్ళి ఒక 15 రోజుల తర్వాత పనుకునే సమయాన మధ్యాహ్న కాల సమయమున అయ్యగారే వచ్చి ఒక బొమ్మ ద్వారాగా నోరు తెరువు అని గాలి ఊదినప్పుడు ఆ గాలిని పీల్చుకొని నా ప్రాణాన్ని పోసిన యేసయ్యకు ఈరోజు ఎంత గొప్ప అద్భుతంగా చేశాడంటే, ఈరోజు నా భార్య పిల్లల మధ్య నన్ను దేవుడు ఎంతో అద్భుతంగా నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. వచ్చావా బిడ్డా? నువ్వెన్ని వేదనలు తీస్తానికి వచ్చావా? నీ ప్రతి పరిస్థితిని యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీ కన్నీరుని మనుషుడు చూడలేకపోవచ్చు, నీ దుఃఖాన్ని మనుషుడు చూడలేకపోవచ్చు, నీ బాధలను మనుషుడు చూడలేకపోవచ్చు, కానీ దేవునికి ఏది కూడా కనుమరుగయ్యి ఉండదు. ఏది కూడా కనుమరుగై ఉండదు. నువ్వు పై రూపానికి మంచిగా కనపడవచ్చు, కానీ నీ అంతరంగంలో ఉన్న వేదన, నీ హృదయాంతరంగంలో ఉన్న దుఃఖం, నీ హృదయాంతరంగంలో ఉన్న వేదన మనుష్యుడిగా నేను చూడలేకపోవచ్చు, కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ హృదయాన్ని చూస్తున్నాడు. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. నా ఫస్ట్ టైం వచ్చింటే దీనికి ఆరాధనకు వచ్చినాను. నన్ను రోజు లైవ్లో చూస్తున్నాను, ప్రతి శుక్రవారం కలుస్తున్నాను. బాగానే ఉంది, మిరాకిల్గా బాగా జరుగుతున్నాయి. ఫస్ట్ టైంకి నేను ఇంకొక వారంకి వచ్చే లోపల మిరాకిల్ అద్భుతం చేస్తాను అనుకుంటున్నాను. స్వస్థత బాగుంది. కొందరు ఏం జరుగుతుందో స్వస్థతలు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ వస్తే జరుగుతుంది. ఆ స్వస్థతల గురించి బాగానే ఉంది.
ప్రార్థన బాగానే ఉంది, మిరాకిల్ బాగా జరుగుతున్నాయి, ఆరాధనలు బాగుంది. నాకంటే పాటలు పాడేటప్పుడు అయ్యగారు ప్రయాణం చేసేటప్పుడు చప్పట్లు నేను కొట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు, చప్పట్లు అప్పుడు కొట్టినాను అనమాట. ఫుల్ మిరాకిల్ జరిగింది, నాలో వైబ్రేషన్ వచ్చేసింది. వాక్యం సూపర్ ఉంది, వాక్యం బాగానే ఉంది, అంతా బాగానే మిరాకిల్ బాగా జరుగుతున్నాయి, అద్భుతం జరుగుతున్నాయి. నేను కూడా తొందరగా అసలు వచ్చేవాడికి అసలు అనుకోలేదు. అసలు నేను ఈ వర్షంలో ఈ సిచ్యువేషన్ తండ్రిని ఇక్కడ సన్ని తొలగొచ్చినాడు. చాలా అద్భుతంగా జరిగింది ఆరాధన. వాక్యం ద్వారా దర్శించాడు, నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. బాగా డిప్రెషన్తో వచ్చాను, ఆ డిప్రెషన్ నుంచి విడుదల వచ్చింది. చాలా బాగా జరిగింది. ఫస్ట్ మా కుమారుడు బాబాయ్ వెళ్దాం మీటింగ్ అంటే నేను రానన్నా వెళ్ళాము. ఖమ్మం వెళ్ళాక నుంచి నేను డింకు మానేశాను. ఈ గర్భసంచిలో ఉన్నావు, గర్భసంచిలో నీటి పడగలవు. ఏం సమస్య నీది? ఇయర్ ప్రాబ్లం డాడీ, ఇయర్ ప్రాబ్లం. ఏ చెవి? రెండు. వినపడవు? ఏ సౌండ్ అయినా నచ్చదు. సౌండ్ ఏది విన్నా సరే చాలా కోపం వస్తుంది, వాళ్ళని కొట్టాలన్నంత కోపం. ఎవరితో మాట్లాడలేను, ఎవరు మాట్లాడినా విసుక్కుంటాను. తినేటప్పుడు కానీ వాటర్ కానీ ఏ సౌండ్ కూడా నచ్చదు. ఇంట్లో వాళ్ళతో కూడా మనశాంతిగా మాట్లాడలేదు. చాలా ఫ్రీగా ఉంది డాడీ, చాలా ఫ్రీగా ఉంది, ఏదో తాకినట్టు. కాకినాడ నుంచి పిఠాపురం దగ్గర నుంచి వచ్చావా? ఏమ్మా కళ్ళు తెరవట్లేదా? ట్రై చేయి. అసలుకి రావట్లేదా? అసలు రావట్లేదు. ఇందాక నుంచి ట్రై చేస్తున్నా కానీ అసలు రావట్లేదు. ఇప్పుడు సరే చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6 నెలల నుంచి అండి బాగా ఇబ్బంది. నైట్ అసలు 6 నెలల నుంచి నైట్ నిద్రలేదు, గొంతు పట్టి పిసికేసినట్టు, ఊపిరన్నట్టు. అవునండి. నేను భద్రాచలం పోయినాక అయ్యగారి నుంచి అమ్మగారి నుంచి స్వస్థ పొందాను. నాకు మంచి ఆరోగ్యంగా ఉంది, దేవుడికి వందనాలు. ఇది చేతబడి చేశారని దెయ్యం నాకు పట్టిందని విడుదలైంది. బాగానే ఉంది, మంచిగానే ఉంది. మొత్తం పోయింది వచ్చినా కానీ అట్టాటోళ్ళు. పోయిన నెలలో వచ్చినాము, విజయవాడ వచ్చాము. ఆ నెలలో మేము నాకు 20 సంవత్సరాలు బట్టి తలనొప్పిగా ఉంటే ఇక్కడికి వచ్చినా తగ్గిపోయింది. చాలామంది స్వస్థ కలిగింది అందరికీ. విశ్వాసం పెంచుకోవాలంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం అయితే అద్భుతం.